హలో పిల్లలు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే అట్ గన్ షాట్ లెక్కలు గ్యారెంటీ మార్కులు తెలుగు మీడియం సిరీస్. ఈ సిరీస్లో మనం 8 మార్కుల ప్రశ్నల వాల్యూమ్లో ఉన్నాం. వాల్యూమ్ 1లో ఇందులో ఈరోజు మనము ఈ చివరి వీడియోను చేసుకుంటూ ఉన్నాము. మరి ఈ వీడియోలో అంటే ఈ వాల్యూమ్కి సంబంధించి చివరి వీడియో, మరి నెక్స్ట్ వాల్యూమ్ 2 స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము ఒక చాలా ముఖ్యమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఖచ్చితంగా పబ్లిక్ పరీక్షలకు వచ్చేటటువంటి ఒక లెక్క మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఈ లెక్క మనకు సంభావ్యత అనేటటువంటి చాప్టర్ నుండి వస్తుంది. ఒకసారి చూడండి. బాగుగా కలపబడిన పేక ముక్కల కట్ట నుండి, పేక ముక్కలో 52 కట్టలో 52 పేక ముక్కలు ఉంటాయి. యాదృచ్ఛికంగా ఒక కార్డును తీస్తే అది క్రింది కార్డు అగుటకు సంభావ్యతను లెక్కించండి అని కింద మనకు ఎగ్జామ్లో అయితే 4 క్వశ్చన్లు అడుగుతారు. అయితే మనము ఇందులో 6 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాము. మరి వీటిని మనం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఈజీగా ఇందులో 8కి 8 మార్కులు తెచ్చుకోవచ్చు. ముందుగా ఈ లెక్క మనం చేసే ముందుగా మొదటగా మనకు పేక ముక్కలలో కట్టలో ఉండేటటువంటి పేకల గురించి కాస్త అవగాహన ఉండాలి. చూడండి, ఈ పేక ముక్కల కట్టలో పేక ముక్కలు 52 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 52 ఉంటాయి. ప్రతి వరుస అంటే ఒక్కొక్క సెట్ లాగా దీన్ని 13 కార్డులను ఒక సెట్గా తయారు చేస్తాం. ఈ 13 కార్డులు 2 సెట్లు చేసి ఎరుపు రంగులో ఉంటాయి, 2 సెట్లు నలుపు రంగులో ఉంటాయి. తర్వాత ఇందులో ప్రతి సెట్టు కూడా ఒక్కొక్క గుర్తును కలిగి ఉంటుంది. అవేమిపా అంటే, ఒకటి స్పేడు, హార్టు, డైమండు, క్లబ్. స్పేడు, హార్టు, డైమండు, క్లబ్ అనేటటువంటి గుర్తులు ఉంటాయి. అంటే 13 స్పేడులు ఉంటాయి, 13 హార్టులు ఉంటాయి, 13 డైమండ్లు, అలాగే 13 క్లబ్స్ గుర్తు ఉన్నటువంటి కార్డులు ఉంటాయి. తర్వాత ప్రతి ఒక 13 సెట్టులో కూడా మొదటి కార్డు పైన ఏ అనే గుర్తు ఉంటుంది. ఏబిసిడిలోని ఏ, దాన్ని ఏస్ కార్డు అంటాం. ఏస్ కార్డు. తర్వాత తర్వాత ఉన్నటువంటివి 2, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు అంకెలు ఉంటాయి. 2 నుంచి 9 వరకు అంకెలు ఉన్నటువంటి కార్డులు ఉంటాయి. తర్వాత చివరి 3 కార్డులలో మొదటిది 1A, తర్వాత 9, 10 అయిపోయినాయి. ఇంకొక 3లో ప్రతి సెట్టులో కూడా 3 ముఖాలు ఉన్నటువంటి కార్డులు ఉంటాయి. ముఖం ఉంటుంది. దాని పేరు ఏ ముఖాలు ఉంటాయంటే, దానిపైన రాజు ఉంటుంది, ఒకదానిపైన రాణి ఉంటుంది, ఒకదానిపైన జాకీ గుర్తు ఉన్నటువంటి ముఖము ఉంటుంది అన్నమాట. ఈ విధంగా వాటిని ఏమంటామంటే ముఖ కార్డులు అంటాం. ప్రతి ఒక సెట్టులో అంటే 13 కార్డుల్లో 3 ముఖ కార్డులు ఉంటాయి. ఇది ఈ పేక ముక్కలకు సంబంధించినటువంటి సమాచారం. మరి ఈ సమాచారాన్ని మన దగ్గర పెట్టుకున్నట్లయితే, బాగా జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకుంటే, ఇందులో అడిగినటువంటి ప్రశ్నలు చాలా సులభంగా మనం వీటిని సాధించవచ్చు. సమస్య చూద్దాం. ఇందులో ఎరుపు రాజు అంటే మనము 52 కట్టల నుంచి ఒక కార్డు తీస్తే అది ఎరుపు రంగులో ఉండేటటువంటి రాజు గుర్తు అంటే రాజు ముఖం ఉన్నటువంటి కార్డు రావడానికి ఎంత సంభావ్యత అని అడుగుతున్నారు. మొట్టమొదట మనము తీసుకున్నటువంటి మొత్తం 52 కార్డులని మనం ఏమనుకుంటామంటే ఎస్ అనుకుందాం. దాన్ని ఇంగ్లీష్లో మనం శాంపుల్ స్పేస్ అంటాం. అందుకనేసి ఎస్ అంటే ఏమి? బాగుగా కలుపబడిన పేక ముక్కల కట్ట. కాబట్టి 52ను మనం ఏమంటామంటే మొత్తం పర్యవసనాలు, అంటే మనం ఏం చేసినా కూడా 52లో నుంచే తీయాలి. అందుకనేసి వాటిని మొత్తం పర్యవసనాల సంఖ్య, ఈ పదం గుర్తుపెట్టుకోండి, పర్యవసనాల సంఖ్య. మొత్తం అంటే నంబర్ కాబట్టి n అని రాసి n ఆఫ్ s ఈజ్ ఈక్వల్స్ టు 52 అని రాస్తాం. తర్వాత ఇప్పుడు చూడండి, ఎరుపు రాజు రావడానికి ఎంత సంభావ్యత లెక్కేద్దాం. దీన్ని అంటే మనము తీసే ఈవెంట్ని మనము ఆ ఘటనను మనం అనుకుందాం. అంటే ఏమి? ఎరుపు రాజు కార్డు రావడము అనేటటువంటి ఘటన అంటే ఈవెంటు, ఒక ఘటన అని అర్థం అనమాట. మరి అందులో ఎరుపు రాజులు ఎన్ని ఉంటాయో చూద్దాం. ఎరుపు రంగులో 2 సెట్లు ఉంటాయి. ఎన్ని సెట్లు ఉంటాయి? 2. 13, 4 13లలో 2 సెట్లు ఎరుపు రంగులో ఉంటాయి. అందులో ప్రతి ఒక్క సెట్టులో ఒక రాజే ఉంటుంది.
ఎన్ని రాజులు ఉంటాయి? ఒక రాజు ఉంటుంది. కాబట్టి 2 సెట్లలో 2 ఎరుపు రాజులు ఉంటాయి. కాబట్టి ఈకు మరి అనుకూలంగా ఉండేటటువంటి అంటే దాంట్లో ఉండేటటువంటి ఎరుపు రాజులు ఎన్ని అంటే దాన్ని అనుకూల పర్యవసనాల సంఖ్య అంటాము. దాన్ని N(e) అనే గుర్తుతో సూచిస్తాము. దాని విలువ 2. దాని విలువ 2. ఇప్పుడు చూడండి, P(e) అంటే ప్రాబబిలిటీ ఆఫ్ E అంటే ఈ ఘటన యొక్క సంభావ్యత. P అనేది సంభావ్యతకు గుర్తు. ఈ ఘటన E అంటే ఏమి? ఎరుపు రాజు రావడానికి సంభావ్యత. మరి సంభావ్యతను ఏ విధంగా లెక్కిస్తాము అంటే అనుకూల పర్యవసనాల సంఖ్య డివైడెడ్ బై మొత్తం పర్యవసనాల సంఖ్య. మరి మనం పదాలలో అయినా రాయవచ్చు, లేదంటే దీన్ని సూత్రాన్ని గుర్తులలో కూడా రాయవచ్చు. ఇప్పుడు చూడండి, అనుకూల పర్యవసనాల సంఖ్య, ఈకు అనుకూల పర్యవసనాల సంఖ్య అంటే మనం ఏం రాసుకున్నాం? N(e) అన్నాం. కాబట్టి N(e) డివైడెడ్ బై మొత్తం పర్యవసనాల సంఖ్యను మనం ఒక గుర్తుతో సూచిస్తాం. ఈ గుర్తుగా ఏమనుకున్నాం? మనము N(s) అనుకున్నాం. కాబట్టి N(s) ఈజ్ ఈక్వల్స్ టు N(e) హౌ మచ్? N(e) అనేది 2, అలాగే N(s) అంటే 52. కొట్టివేత చేస్తే 2 1 2 26. ఎంత వచ్చింది మనకు? 1/26. ఇది ఎరుపు రాజు రావడానికి ఉండేటటువంటి సంభావ్యత. ఎంత అంటే 1/26. ఇదే విధంగానే ఇందులో సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు రెండవ ప్రశ్న ఏమంటే ఇక్కడ ముఖ కార్డు రావడానికి ఎంత సంభావ్యత అని అడుగుతున్నారు. మరి ఇందాక మనము ఈను ఎరుపు రాజు అనుకున్నాం కాబట్టి ఇప్పుడు దీన్ని వచ్చేసి F అనుకుందాం. F అనేది ముఖ కార్డు రావడమును ఘటన అనుకుందాం. చూడండి, F ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు చూడండి, మరి Fకు అనుకూలంగా అంటే ముఖ కార్డులు మన మొత్తం 52లో ఎన్ని ఉంటాయో చూద్దాం. ప్రతి సెట్టులో ముఖం ఉన్నటువంటి కార్డులు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఇక్కడ ముఖము ఏ ముఖం అని స్పెసిఫై చేయలేదు మనకు, రాజా, రాణి లేదా జాకిని. ముఖ కార్డులు అన్నారు కాబట్టి ప్రతి సెట్టులో 3 ఉంటాయి. 3 4 12 ఉంటాయి. కాబట్టి మరి Fకు అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత అంటే 12. చూడండి, Fకు N(f) అన్నాం. N(f) అంటే ఎంత? 12. అంటే 3 × 4 అంటే 12. ఎందుకు ఇది 12 అంటే ప్రతి సెట్లో 3 ఉంటాయి. 3 4 12. ఇప్పుడు చూడండి, దీని యొక్క సంభావ్యతను లెక్కిద్దా అంటే P(e). Therefore P(e) ఈజ్ ఈక్వల్స్ టు P(e) కాదు, ఇది F కాబట్టి P(f) అంటాం. P(f) అంటే ముఖ కార్డు రావడానికి గల సంభావ్యత. అంటే అనుకూల పర్యవసనాల సంఖ్య అంటే అంటే N(f) డివైడెడ్ బై మొత్తం పర్యవసనాల సంఖ్య అంటే N(s) ఈజ్ ఈక్వల్స్ టు N(f) ఎంత? 12. 12 బై N(s) ఎంత? 52. 52. ఇప్పుడు చూడండి, ఇవి రెండు కూడా 4తో భాగించబడతాయి. 4తో భాగించబడతాయి కాబట్టి 4 3 12, 4 1 4, 4 3 అంటే 13 4 52 అంటే 3/13. మరి ముఖ కార్డు రావడానికి ఎంత సంభావ్యత ఉంటుంది అంటే 3/13. అంటే దాని అర్థము మనం 13 సార్లు మనము 52 కార్డుల నుంచి తీస్తే మనకు 3 దఫాలు ముఖమున్నటువంటి కార్డులు రావడానికి అవకాశం ఉంది అని అర్థం అనమాట. ఇప్పుడు మనం ఇందులో మూడో ప్రశ్న చూద్దాం. తర్వాత మూడో ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఎరుపు ముఖ కార్డు రావడానికి సంభావ్యత అడుగుతున్నారు. మరి మొదట మనము ఈ ఘటనను F అయిపోయింది కాబట్టి G అనుకుందాం. G ఈజ్ ఈక్వల్స్ టు ఏమి? ఎరుపు ముఖ కార్డు. అంటే మరి దీనికి ఎన్ని అనుకూల పర్యవసనాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎరుపు రంగు ఉండాలి. ఎరుపు రంగు ఉండేటివి 2 సెట్లు ఉంటాయి, 13 13. అందులో ముఖ కార్డులు అన్నారు. ముఖ కార్డులు 3 3 6 ఉంటాయి. ఏది అనేది మనం స్పెసిఫై లేదు కాబట్టి 6 కూడా ఎరుపు ముఖ కార్డులు అవుతాయి.
మరి ఎరుపు ముఖ కార్డు రావడానికి అనుకూల పర్యవసనాలు అంటే జీ ఘటనకు అనుకూల పర్యవసనాలు ఎన్ని అంటే 3 × 2 6. చూడండి, జీకు సంఖ్య, దీన్ని ఎన్ ఆఫ్ జీ అంటాం. చూడండి ఎన్ని మొత్తము 6. 6 ఎలా వచ్చినాయి మనకంటే 3 2 6, లేదంటే 2 3 6. తర్వాత ఇప్పుడు చూడండి దీని యొక్క సంభావ్యత లెక్కిద్దాం. దేర్ఫోర్ పి ఆఫ్ ఈ కాదు, పి ఆఫ్ జీ, జీకు సంభావ్యత లెక్కిద్దాం. అంటే ఎన్ ఆఫ్ జీ బై ఎన్ ఆఫ్ ఎస్, అనుకూలము బై మొత్తం పర్యవసనాలు, ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ జీ ఎంత 6, 6/52. కొట్టివేత చేస్తే 2 కూడా మనకు 2తో భాగించబడతాయి. 2 3 2 2 26, అంటే 3/26. అంటే మనం 26 సార్లు తీస్తే 3 సార్లు ఎరుపు ముఖ కార్డులు రావడానికి అవకాశం ఉంటుంది అని దాని అర్థం అనమాట. ఇప్పుడు 4వ ప్రశ్న చూద్దాం. ఇందులో హృదయం గుర్తుగల జాకీ రావడానికి సంభావ్యత ఎంత అని అడుగుతున్నారు. మొదట మనము ఈ ఘటనను చూడండి, EFG అయిపోయింది కాబట్టి హెచ్ అనుకుందాం. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి అంటే ఘటన అనుకుందాం. మరి ఇందులో హృదయం గుర్తుగల జాకీ, ఫస్ట్ హృదయం గుర్తు ఉండేది ఒక సెట్టు మాత్రమే ఉంటుంది. ఒక్కొక్క గుర్తుకు ఒక సెట్టు మాత్రమే ఉంటుంది. అందులో ప్రతి సెట్టులు అంటే 13లో ఒక జాకీ మాత్రమే ఉంటుంది. కాబట్టి హృదయం గుర్తుగల జాకీ రావడానికి ఎన్ని అనుకూల పర్యవసనాలు ఉంటాయంటే 1. చూడండి, హెచ్చుకు అనుకూల అంటే ఎన్ ఆఫ్ హెచ్ ఎన్ని అంటే 1. ఇప్పుడు దీని యొక్క సంభావ్యత లెక్కిద్దాం. పి ఆఫ్ హెచ్ అంటే హెచ్కు అనుకూల పర్యవసనాల సంఖ్య డివైడెడ్ బై మొత్తం పర్యవసనాల సంఖ్య. మొత్తము ఇప్పుడు చూడండి, అనుకూలం వచ్చేసి 1, మొత్తము 52. 1/52 అంటే 52 సార్లు తీస్తే ఒకసారి మాత్రమే ఇది రావడానికి అవకాశం ఉంటుంది అని అర్థం అనమాట. ఇప్పుడు 5వ ప్రశ్న చూద్దాం. ఇప్పుడు గమనించండి, 5వది స్పేడు అంటే అది గుర్తు. స్పేడు గుర్తు గల కార్డు రావడానికి ఎంత సంభావ్యత అని అంటున్నారు. అంటే స్పేడ్లన్నీ కూడా ఎన్ని ఉంటాయి మనకు ఇక్కడ, ఒక సెట్ అంతా ఉంటుంది అంటే 13 ఉంటాయి. కాబట్టి అనుకూల పర్యవసనాలు 13 అవుతాయి. చూడండి, ఈ ఘటనను మనము ఐ అనుకుందాం. ఐ ఈజ్ ఈక్వల్స్ టు ఏమి, స్పేడ్ ఘటన అంటే అనే ఘటన అని అర్థం అనమాట. ఇప్పుడు ఐకు అనుకూల పర్యవసనాలు, అంటే ఎన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం సెట్ అంతా ఉంటుంది కాబట్టి 13. కాబట్టి పి ఆఫ్ ఐ అంటే ఐకు అనుకూల పర్యవసనాలు ఎన్ ఆఫ్ ఐ బై మొత్తం పర్యవసనాలు ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 13/52. కాబట్టి 2 కూడా 13తో భాగించబడతాయి. 13 1 13 4 అంటే 1/4. అంటే ప్రతి 4 సార్లు మనం తీస్తే ఒకసారి స్పీడ్ గుర్తు ఉన్నటువంటి కార్డు రావడానికి అవకాశం ఉంది అని అర్థం అనమాట. చివరగా 6వ చూద్దాం. చూడండి, డైమండ్ గుర్తు గల రాణి రావడానికి ఎంత సంభావ్యత ఉందో చూద్దాం. చూడండి, మొదట దీన్ని ఘటన జే అనుకుందాం. జే ఈజ్ ఈక్వల్స్ టు ఏమి, డైమండు ఇప్పుడు చూడండి, ఇక్కడ డైమండ్ గుర్తు గల రానికి ఎంత అనుకూల పర్యవసనాలు ఉంటాయో చూద్దాం. డైమండ్ గుర్తు ఎన్ని ఉంటాయి, ఒక సెట్ ఉంటుంది, 13 ఉంటాయి. అందులో ఎన్ని రాణులు ఉంటాయి, ఒక రాణి మాత్రమే ఉంటుంది. కాబట్టి జేకు అనుకూల పర్యవసనాలు 1. జేకు
అంటే ఎన్ ఆఫ్ జే ఈజ్ ఈక్వల్స్ టు 1. కాబట్టి దేర్ ఫోర్ పి ఆఫ్ జే, జేకు సంభావ్యత, జే అనుఘటనకు సంభావ్యత ఈజ్ ఈక్వల్స్ టు అనుకూల పర్యవసనాలు ఎన్ ఆఫ్ జే బై మొత్తం పర్యవసనాలు ఎన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/52. ఈ విధంగా మనము వీటికి యొక్క వివరణ చెప్పుకోవచ్చు. ఈ విధంగా రాసినట్టయితే మనకు 8కి 8 మార్కులు పరీక్షల్లో రావడం జరుగుతుంది. వర్కింగ్ కూడా ఒకసారి మనము ఒకదానికి ప్రాక్టీస్ చేసామంటే మిగిలిన అన్నింటికి కూడా దాదాపుగా ఒకే రకంగానే ఉంటుంది. కార్డులపైన మంచి అవగాహన కలిగి ఉంటే సులభంగా, చాలా చాలా సులభంగా ఇందులో 8 మార్కులు సాధించవచ్చు. ఈ ప్రశ్నను జాగ్రత్తగా ప్రాక్టీసు చేసుకోండి. మరి ఈ వీడియో గురించి మిగిలిన మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. వీలైనంత ఎక్కువ మంది ఉపయోగించుకోండి ఈ సిరీస్ను. మరి ఇంతటితో వాల్యూమ్ 1కి సంబంధించి 8 మార్కుల ప్రశ్నలు పూర్తి అయినవి. మరి తిరిగి వాల్యూమ్ 2లో కలుద్దాం. అంతవరకు సెలవు.